ఓం శ్రీ గణేశాయ నమః. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ఈరోజు పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభావనామ సంవత్సరము వసంత ఋతువు చైత్రమాసము ఉత్తరాయణము తారీఖు 5వ తారీఖు ఏప్రిల్ 2026వ సంవత్సరము వారము ఆదివారం. తిథి తదియ ఉదయం 10 గంటల 5 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి చవితి తిథి వస్తుంది. నక్షత్రం విశాఖ నక్షత్రం రాత్రి 10 గంటల 23 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి అనురాధ నక్షత్రం వస్తుంది. వర్జ్యం రాత్రి 2 గంటల 49 నిమిషముల నుండి 4 గంటల 36 నిమిషముల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 32 నిమిషముల నుండి 5 గంటల 21 నిమిషం వరకు ఉంటుంది. అమృత గడియలు ఉదయం 12 గంటల 47 నిమిషముల నుండి 2 గంటల 32 నిమిషముల వరకు ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులారాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి ఈరోజు జరగనున్నటువంటి దిన ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఆదివారం కాబట్టి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల ద్వాదశ రాశుల వారికి కూడా మరింత శుభ ఫలితాలు కలుగుతాయి అని తెలియజేస్తూ ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం. సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఆధ్యాత్మిక చింతన అయితే పెరుగుతుంది. కళాకారులకు సన్మానాలు జరుగుతాయి. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు లక్ష్యాలను ఈరోజు అయితే సాధిస్తారు. తలపెట్టిన పనులు దిగ్విజయంగా సాధిస్తారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడే అవకాశం అయితే ఉంది. శ్రమకు తగిన ఫలితం అయితే ఈరోజు కనిపిస్తూ ఉన్నది. మీరు ఆశించిన దానికంటే ఎక్కువ పురోగతి ఈరోజు పొందుతారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనా తోటి వారి సాయంతో ఈరోజు మీరు అధిగమించే ప్రయత్నం అయితే చేస్తారు. వ్యాపార విషయాల్లో మీరు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలే పొందే అవకాశం అయితే ఉన్నది. గొప్ప వ్యక్తుల పరిచయం అయితే ఈరోజు ఏర్పడుతుంది. మీకు సమాజంలో మంచి గౌరవము, గుర్తింపు, కీర్తి లభించే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాల వల్ల కూడా ఈరోజు ధన లాభాన్ని సూచిస్తుంది. ఆదాయం అయితే ఈరోజు ఆశాజనకంగానే ఉంది. రుణాలు కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం బాగుంది. ఆరోగ్యం కూడా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. విద్యార్థులు విద్య కోసం, ఉద్యోగం కోసం కాకుండా తమ జ్ఞానాన్ని పెంచుకోవాలి అనేటటువంటి భావన ఈరోజు విద్యార్థుల్లో చూడొచ్చు. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలు అయితే ఈరోజు పొందుతారు. స్త్రీలకు సంతాన సౌఖ్యం లభించే అవకాశం అయితే ఉంది. వ్యాపారస్తులకు వస్త్ర వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆశించినటువంటి లాభాలు చూస్తారు అని తెలియజేస్తూ ఈరోజు ఈ రాశివారు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల మరింత చక్కటి శుభ ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం. షష్ఠ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగుల్లో అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. నూతన విద్యా అవకాశాలు పొందే అవకాశం కూడా కనిపిస్తున్నది. ఉద్యోగాలలో మీదే పై చేయిగా ఉండే అవకాశం ఉన్నది. ఒక స్నేహితుడి వల్ల ఈరోజు ధన లబ్ధి కూడా చూపిస్తూ ఉన్నది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహన యోగం ముఖ్యమైన నిర్ణయాలు సాఫీగా సాగే అవకాశం అయితే ఉన్నది. ఉద్యోగాలలో అనుకూలమైనటువంటి మార్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వస్త్ర వ్యాపారాల్లో ఆశించినటువంటి లాభాలు అయితే ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగాల్లో మెరుగైన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక ప్రగతి, వస్తు లాభాలు, చిన్ననాటి మిత్రులను కూడా ఈరోజు కలుస్తారు. వ్యాపారాల్లో ఊహించినటువంటి లాభాలు కూడా ఈరోజు చూసే అవకాశం అయితే ఉన్నది. ఆదాయం ఆశాజనకంగానే ఉంది. రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. కుటుంబ సౌఖ్యం బాగుంది. ఆరోగ్యం కూడా బాగుంది. విద్యార్థులు ఎవరైతే సినిమా రంగాలు, యానిమేషన్, విఎఫ్ఎక్స్ నేర్చుకుంటూ ఉన్నారో వారికి ఈరోజు చక్కటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులు ఉద్యోగాలలో ఇంటర్వ్యూలకు వెళ్ళి వాళ్ళు పోటీలో పరీక్షలలో విజయం సాధించే అవకాశం అయితే ఉన్నది. స్త్రీలు ఎదుటివారిని లోబరుచుకునే గుణం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. వ్యాపారస్తులకు ఈరోజు మరింత విస్తరణ చేయడం శుభసూచకంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మీరు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల మరింత చక్కటి శుభ ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం.
పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కుటుంబంలో సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి, బాధ్యతలు పెరుగుతాయి, మొండి బకాయిలు వసూలు చేయడం ఈరోజు కష్టతరం అనే చెప్పుకోవచ్చు. సోమరితనం లక్షణాలు కూడా పెరుగుతాయి, కుటుంబంలో ఖర్చులు పెరుగుతాయి, స్థిరాస్తి తగాదాలు ఒక కొలిక్కి వచ్చే ప్రయత్నం అయితే చేస్తారు, కానీ అవి లాభించే అవకాశం అయితే కనిపించడం లేదు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు అంతంత మాత్రంగానే కనిపిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య వైర్యం పెరిగిపోతుంది, బద్ధకం పెరిగిపోతుంది, గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడం, ఆర్థిక విషయాల్లో నష్టాన్ని కూడా చూస్తారు. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈర్ష్య, ద్వేషం, అసూయ పెరిగిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. అపనిందలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మధ్యవర్తుల వల్ల మోసాన్ని చూసే అవకాశం ఉందంటే మధ్యవర్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం అయితే ఉన్నది. ఆదాయం ఆశాజనకంగా అయితే ఈరోజు కనిపించడం లేదు. రుణాలు కలిసి వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. కుటుంబ సౌఖ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఆరోగ్య భంగం కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులు ఎంత చదువుకున్నా సరే ఈరోజు ఆశించిన ఫలితాలు, ఆశించిన రిజల్ట్స్ అయితే కనిపించడం లేదు. ఉద్యోగస్తులు అధిక సమయం వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఈరోజు కనిపిస్తూ ఉంది. స్త్రీలు కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల మానసిక ఉల్లాసానికి లోనయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. వ్యాపారస్తులకు ఈరోజు ఆశించినటువంటి లాభాలు అయితే చూసే అవకాశం లేదు. కాబట్టి మీరు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల ఈ రాశి వారికి ఇంకా మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం. చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగాల్లో అధిక శ్రమ, అదేవిధంగా ఊహించని మార్పులు అయితే ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో ఒత్తిడి, అదేవిధంగా అనుకోని ప్రయాణాలు కూడా ఈరోజు మీకు వచ్చే అవకాశం ఉంది. మిత్రులతో కలహాలు, అనుకోని చికాకులు, శారీరక అనారోగ్య సమస్యలు ఈరోజు ఇబ్బంది పెడతాయి. ఇంటర్వ్యూలు నిరాశపరుస్తాయి. వ్యాపారాల్లో అనుకోని ఒడిదుడుకులు, అదేవిధంగా మానసిక ప్రశాంతత దూరం అవుతుంది. మధ్యవర్తుల వల్ల నష్టం కూడా చవి చూసే అవకాశం ఉన్నది. మీ కింద పనిచేసే వారి వల్ల నష్టాన్ని కూడా చూస్తారు. నరఘోష అధికంగా ఉన్నది, అందుకని మీరు వినాయకుని ఆరాధన చేయడం అయితే మంచిది. శారీరక శ్రమ కూడా పెరిగే అవకాశం ఉంది. కనబడని ఖర్చులు పెరుగుతాయి. ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల ఈరోజు గ్యాస్ట్రిక్, అదేవిధంగా అల్సర్ లాంటివి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. క్రయ విక్రయాలలో నష్టాన్ని కూడా చూస్తారు. చిన్న చిన్న తప్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆదాయం కూడా ఆశాజనకంగా లేదు. రుణాలు కూడా కలిసి వచ్చే అవకాశం అయితే లేదు. కుటుంబ సౌఖ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఆరోగ్య భంగం కూడా ఈరోజు చూపిస్తూ ఉన్నది. విద్యార్థులు తమకు ఇష్టం లేని సబ్జెక్టుల పట్ల కాన్సన్ట్రేటెడ్గా చదవాలి అనే తపన అయితే ఈరోజు పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాలు ఎంత కష్టపడినా సరే ఆశించిన ఫలితాలు అయితే ఈరోజు కనిపించడం లేదు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి నష్టాలే ఈరోజు కనిపిస్తున్నాయి. కాబట్టి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల మీకు చక్కని శుభ ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం. తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కష్టాల్లో గుండె నిబ్బరంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. అపకారికి కూడా ఉపకారం చేయాలి అనే ఆలోచన ఏదైతే ఉందో మీకు అది మంచి సత్ఫలితాలను ఇచ్చే అవకాశం అయితే ఉంది. కాలాన్ని వృధా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల ఈరోజు మంచి ప్రగతిని, పురోగతిని సాధించే అవకాశం కనిపిస్తుంది. ధనం దాచుకోకుండా ముఖ్యమైన అవసరాలకు వినియోగించడం కూడా మంచి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రకృతిని ఆస్వాదిస్తారు, అదేవిధంగా రక్షిస్తారు. ఏ పనినైనా సరే చాకచక్యంగా నిర్వహిస్తారు. ఆత్మస్థైర్యంతో కష్టాలు ఎన్ని వచ్చినా ఎదుర్కొంటారో. అందరితో కలిసి గొడవలు లేకుండా ఆనందంగా ఉంటారు. పిల్లల్ని బాధ్యతగా పెంచాలనే ప్రయత్నం ఏదైతే ఉందో అది మీకు ఈరోజు కలిసి వస్తుంది. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు కూడా పొందే అవకాశం అయితే ఉంది. భగవత్ సేవలో ఈరోజు మీరు నిమగ్నం అవుతారు. సమయానికి అవసరాలకు సరిపడినటువంటి ధనం ఈరోజు సకాలంలో అందుతుంది. అడిగిన వారికి కాదనకుండా సహాయం కూడా ఈరోజు చేస్తారు. మంచి వారితో స్నేహం వల్ల ఈరోజు చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఈరోజు ఆదాయం ఆశాజనకంగానే ఉంది. రుణాలు కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం, అదేవిధంగా ఆరోగ్యం కూడా మంచి శుభ సూచకంగానే ఉన్నది. విద్యార్థులకు
విద్యలో చక్కని ప్రతిభ చూపించి టీచర్ల యొక్క మన్ననలు అయితే పొందుతారో, ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి మంచి పురోగతిని సాధిస్తారు. స్త్రీలు అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులు హోల్సేల్గా ఎవరైతే చేస్తున్నారో వారందరికీ కూడా చక్కటి లాభాలు అయితే ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు సూర్యనారాయణ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి పైకి మంచివాడిగా నటిస్తూ మిమ్మల్ని పాడు చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి జాగ్రత్త వహించడం ముఖ్య సూచన. ఇతరుల మీద కోప్పడటం వల్ల మీ పనులకు ఆటంకం కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యవహారాలు ముందుకు సాగే అవకాశం కూడా ఈరోజు కనిపించడం లేదు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగులకు ఆశించినట్టు ఫలితాలు అయితే ఈరోజు కనబడడం లేదు. వ్యాపారాలు కూడా మందకొండిగా సాగే అవకాశమే కనిపిస్తుంది. శ్రమ మరింత పెరిగే అవకాశం ఉంది. బంధువర్గంతో విభేదాలు, అదేవిధంగా ఆరోగ్య భంగం కూడా చూపిస్తూ ఉంది. వ్యాపారాల్లో కొద్దిపాటి చికాకులు కనిపించినా మీకు పనిచేసేవారు మీ మాట వినకుండా పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉద్యోగాలలో అదనపు పని భారం కూడా కనిపిస్తుంది. రుణాలు చేస్తారు. ఆలోచనలు అయితే నిలకడగా ఈరోజు కనిపించడం లేదు. ఆర్థిక ఇబ్బందుల ద్వారా మీరు దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం కూడా రావచ్చును. అధిక శ్రమ ఉన్న పనులు ఈరోజు వాయిదా వేయడమే మంచిది. వ్యాపారాల్లో సామాన్య లాభాలు అయితే చూస్తారు. అదేవిధంగా కుటుంబంలో అనారోగ్య సమస్యలు కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఆదాయం అయితే ఆశాజనకంగా ఈరోజు కనిపించడం లేదు. రుణాలు కూడా కలిసి వచ్చే అవకాశం అయితే లేదు. కుటుంబ సౌఖ్యం, అదేవిధంగా ఆరోగ్యం కూడా ఈరోజు అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. విద్యార్థులకు ఈరోజు సరైనటువంటి ఏకాగ్రత లేకపోవడం వల్ల అంత ఆశాజనకంగా అయితే ఈరోజు కనిపించడం లేదు. ఉద్యోగస్తులు ఎంత కష్టపడినా సరే ఈరోజు పని భారంతోనే అలాగా సాయంత్రం వరకు వర్క్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. స్త్రీలు అధికంగా కూర్చొని పని చేయడం వల్ల నడుము నొప్పులు, అదేవిధంగా కీళ్ళ నొప్పులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అయితే చికాకులుగా ఉంటాయని ఇదివరకే చెప్పుకున్నాం కదా. అందుకని మీరందరూ కూడా శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల చక్కటి శుభ ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి తులారాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం. జన్మంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఇతరుల యొక్క సలహాలను ఎక్కువగా స్వీకరించే ప్రయత్నం చేయండి. అనవసర విషయాల గురించి అయితే మాట్లాడవద్దు. పోయిన వాటి గురించి కూడా ఆలోచించవద్దు. కోరికలు నెరవేరే అవకాశం అయితే కనబడుతూ ఉంది. సోమరితనం పెరిగిపోయి బద్ధకం కూడా పెరిగే అవకాశం అయితే కొద్దిగా కనబడుతూ ఉంది. కొన్ని అపాయాల నుంచి కూడా బయటపడతారు. తెలివిగా మాట్లాడడం వల్ల మీ మాటకు తిరిగైతే ఉండదు. ప్రతి విషయాన్ని సులభంగా గ్రహించగలుగుతారు. మిమ్మల్ని నమ్ముకున్న వారికి సహాయం చేస్తారు. ఓర్పు సహనంతో వ్యవహరించడం వల్ల లాభాలు పొందే అవకాశం కనబడుతుంది. పుస్తక పఠనం వల్ల కొత్త విషయాలు నేర్చుకుంటారు. డబ్బులు వృధా చేయకూడదు అనే ఆలోచన అయితే ఈరోజు మీలో కనబడుతుంది. అదేవిధంగా ఇతరుల మీద ఆధారపడకుండా పని చేసుకుంటే మాత్రమే మీకు ఈరోజు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. సమయస్ఫూర్తిగా మాట్లాడతారు. సంఘంలో గౌరవం, అదేవిధంగా కీర్తి, కోరుకున్నది ఏదైనా సరే లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు ఆదాయం అయితే ఆశాజనకంగానే ఉంది. రుణాలు కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం బాగుంది. ఆరోగ్యం కూడా బాగుంది. ఇక విద్యార్థులైతే పోలీసు, ఆర్మీ కోసం ఎవరైనా దరఖాస్తులు చేసుకున్నట్లయితే వాళ్ళకి ఎక్కువ శ్రమించాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అధికారుల మధ్య కొంచెం వైవిధ్యమైనటువంటి సంభాషణ జరిగి మీపై ఒత్తిడి పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. స్త్రీలు సంతానం పట్ల, వారి యొక్క విద్య పట్ల ఆసక్తి కనబరిచి వారికి మంచి పురోగతి లభించే విధంగా ఈరోజు మీరు కృషి చేస్తారు. వ్యాపారస్తులు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కాబట్టి ఈరోజు మీరు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం.
ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి మీకు ఏం కావాలో, ఎందుకు బాధపడుతున్నారో తెలియనటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా మాట్లాడడం, అతివాదం వల్ల నష్టం కూడా చూస్తారు. ఇతరులపై ఆధారపడే స్వభావం వల్ల మీకు నష్టాలు కలిగే అవకాశం అయితే ఉంది. కుటుంబానికి దూరంగా గడపవలసి వస్తుంది. చెడు సలహాలు ఇచ్చే వారి మాటలు అయితే విని మీరు నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. జల సంబంధమైనటువంటి అనారోగ్యం చేసే అవకాశం ఉన్నది. చెడు నడవడిక కలిగిన వారితో సంబంధం వల్ల కూడా నష్టం జరుగుతుంది. డాక్యుమెంట్స్ విషయంలో ఈరోజు జాగ్రత్త అవసరం. శత్రువులు ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఈరోజు మీకు అధికంగా కనబడుతుంది. కళ్ళకు అదేవిధంగా కాళ్లకు సంబంధించినటువంటి అనారోగ్యాలు అయితే ఈరోజు మీకు కనిపిస్తూ ఉన్నాయి. దైవ దర్శనం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. మొండితనం వల్ల, పంతం వల్ల కూడా కష్టాలు కొని తెచ్చుకుంటారు. వేసుకున్న ప్రణాళికలు అమలు చేయడంలో కొంచెం కష్టం అయితే కనిపిస్తుంది. చంచల స్వభావం వల్ల కూడా ఈరోజు నష్టాన్ని చూస్తారు. చాలా ఉత్సాహంగా ఉండే వీరు విచారంగా మారే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఆదాయం అయితే ఆశాజనకంగా లేదు. రుణాలు కూడా కలిసి వచ్చే అవకాశం అయితే లేదు. కుటుంబ సౌఖ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆరోగ్య భంగం కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులు ఈరోజు చెడు వ్యసనాలు, చెడు తిరుగుళ్ళు, చెడు స్నేహాల వల్ల కూడా తల్లిదండ్రుల మాట వినకుండా, లెక్క చేయకుండా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో సహోద్యోగులతో విభేదాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. స్త్రీలకు పరపురుష వ్యామోహం వల్ల, సహోద్యోగుల వల్ల నష్టాలు, కష్టాలు అయితే కొని తెచ్చుకున్న వారు అవుతారు. వ్యాపారాలు ఈ రోజైతే నిరుత్సాహంగానే జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి ధనస్సు రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఒంటరితనాన్ని కోరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇతరుల మీద ఆధారపడకుండా మీ పనేదో మీరు చూసుకునే అవకాశం కనిపిస్తుంది. దాంపత్య జీవితంలో కొన్ని ఇబ్బందులు అయితే తొలగుతాయి. పరోపకార స్వభావం వల్ల ఆనందాన్ని గడుపుతారు. పార్ట్నర్షిప్ వ్యాపారాల వల్ల కూడా లాభాలు చూస్తారు. అందరితోనూ మిత్రత్వం కలిగి ఉంటారు. స్త్రీలు సంతానం పట్ల, భర్త పట్ల కర్తవ్యం భావం కలిగి ఉంటారు. ప్రతి విషయాన్ని సులువుగా గ్రహిస్తారు. చురుకుగా ఉంటారు. జ్ఞాపక శక్తి కూడా ఈరోజు పెరుగుతుంది. మీ మనసులో ఉన్న భావాన్ని చక్కగా ఎదుటి వారికి వ్యక్తపరచగలుగుతారు. జీవితంలో కొత్త మలుపు కోసం ఎదురు చూస్తారు. మీ తెలివితేటలు మీ పెట్టుబడులుగా మారుతాయి. ఆరోగ్యం మీద కొద్దిగా శ్రద్ధ వహించడం అయితే చెప్పదగినటువంటి సూచన. వ్యాయామాల మీద కూడా ఆసక్తి పెరుగుతుంది. కొత్త వారితో తొందరగా సంబంధాన్ని పెట్టుకోవాలి అనేటటువంటి కుతూహలం కలుగుతుంది. ఆదాయం అయితే ఈరోజు ఆశాజనకంగానే ఉంది. రుణాలు కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం కూడా కలిసి వచ్చే అవకాశం అయితే ఉన్నది. కొంతమంది విద్యార్థుల్లో ఆన్లైన్లో వ్యాపారాలు చేసి లాభాలు గడిందామనే ఆలోచన అయితే వస్తుంది. దానివల్ల నష్టపోయే అవకాశం అయితే మాత్రమే కనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగులు శుభవార్తలు అయితే వింటారు. స్త్రీలు అందరికన్నా అందంగా, విభిన్నంగా ఉండాలనే ఆలోచనలు ఈరోజు మీలో కలుగుతాయి. వ్యాపారాల్లో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కాబట్టి మీరు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల మరింత చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం. దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఆపదలో ఉన్న వారికి దయార్థ హృదయంతో సాయం చెయ్యాలి అనే భావన అయితే మీలో కలుగుతుంది. ఓర్పు సహనంతో ప్రయత్నించడం వల్ల ఎటువంటి పనినైనా సరే సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకున్నది సాధించడానికి కఠోరమైనటువంటి శ్రమని ఈరోజు చేస్తారు. అందంగా ఉన్నవారిని ఇష్టపడతారు. అందమైన ప్రదేశాలు కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తారు. మీరు అన్ని రకాల సుఖ సౌఖ్యాలని కూడా పొందుతారు. కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు కూడా పొందుతారు. స్త్రీలు సౌందర్యం పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. కొన్ని ప్రయోగాత్మకంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడానికి మంచి చక్కటి అవకాశాలు అయితే ఈరోజు కనిపిస్తున్నాయి. శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు. ఎంతటి కష్టమైనా తేలిగ్గా భావిస్తారో. ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం మీలో కనిపిస్తూ ఉన్నది. చక్కటి వాక్పటిమ వల్ల లాభాలు పొందే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు ఆదాయం బాగుంటుంది. రుణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
అగ్రికల్చర్ విద్యార్థులు, అదేవిధంగా ఆక్వా చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రతిభను అనుసరించి ఇంక్రిమెంట్లు కూడా ఈరోజు వచ్చే అవకాశం అయితే ఉంది. స్త్రీలు సంతానం పట్ల విపరీతమైనటువంటి ప్రేమను కలిగి ఉండి వారికి ఏదైనా అయితే తట్టుకోలేని స్థితిని ఈరోజు కలిగి ఉంటారు. వ్యాపారాల్లో ఊహించినటువంటి లాభాలు అయితే కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మీరు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల మరింత చక్కటి శుభ ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం. నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఏ పని మీద ఆసక్తి లేకుండా ఉంటారో, కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు, అపార్థాలు వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం అనేది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్లే ఇటువంటి కష్టాలు వస్తాయి అని చెప్పేసి గమనించాలి. రుణాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. తప్పుడు నిర్ణయాల వల్ల నష్టాన్ని కూడా చూస్తారు. ఉద్యోగులకు వచ్చిన అవకాశాన్ని అయితే చేజార్చుకుంటారు. విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడమే మంచిది. ఉద్యోగస్తులకు అధికారుల వల్ల ఇబ్బందులు, వ్యాపారస్తులకు అయితే కష్టానికి తగ్గ లాభం అయితే ఈరోజు కనిపించడం లేదు. అనవసరంగా గొడవ పెట్టుకోకుండానే ఎదుటి వారి వల్ల మనకి ఇబ్బందులు కలిగి వారు దూరమయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. లోపలి కోపం బయటపడకుండా జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేయండి. స్వార్థ బుద్ధితో చిన్న చిన్న తప్పులైతే ఈరోజు చేస్తారో, ప్రశాంతంగా కాలం గడపాలి, ఒంటరిగా ఉండాలి అనే భావన అయితే ఈరోజు మీలో కనిపిస్తూ ఉన్నది. ఆదాయం అయితే ఆశాజనకంగా ఈరోజు కనిపించడం లేదు. రుణ ప్రయత్నాలు కూడా ఇబ్బందులు పెట్టే అవకాశం అయితే ఉన్నది. కుటుంబ సౌఖ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఈరోజు ఆరోగ్య భంగం కూడా చూపిస్తూ ఉన్నది. కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం మంచి సూచనగా తెలియజేస్తున్నాం. విద్యార్థులు ప్రేమ వ్యవహారాల్లో నిమగ్నం అవడం వల్ల చదువుపై దృష్టి సారించే అవకాశం అయితే ఈరోజు కనిపించడం లేదు. కాబట్టి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారు కేవలం చదువు మీద మాత్రమే దృష్టి పెట్టండి. అలాంటి విషయాల జోలికి వెళ్ళవద్దు. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో అనుకోని ఆటంకాలు అయితే ఈరోజు చూపిస్తూ ఉన్నాయి. స్త్రీలు ఇరుగు పొరుగు వారితో తగాదాలకు దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపారాల్లో ఈరోజు కొద్దిగా ధన నష్టం అయితే చూపిస్తుంది. కాబట్టి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల ఈరోజు మీకు చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మీన రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం. అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాన్ని చూసే అవకాశం అయితే ఉంది. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండడమే మంచిది. ప్రేమికులకు ఈరోజు కలిసి రాని కాలం అనే చెప్పుకోవచ్చు. రాత్రి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కోర్టు తగాదాలు ఈరోజైతే ముందుకు సాగవు. విరక్తి ఆలోచనలు, మద్యపానం, ధూమపానం వల్ల నష్టాన్ని చూసే అవకాశం ఉన్నది. బంధువులతో విభేదాలు వస్తాయి. శారీరక శ్రమ అయితే అధికంగా ఉంటుంది. లోహ, యంత్ర, ఇనుము, వాహన నష్టం అయితే ఈరోజు కనిపిస్తూ ఉన్నది. ఐటీ రంగాల వారికి అయితే ఈరోజు ఇబ్బందులు తప్పవనే చెప్పుకోవచ్చు. కాంట్రాక్ట్ దారులకు కూడా ఈరోజు నష్టాన్నే చూస్తారు. వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకు కూడా ఈరోజు నష్టమే కనబడుతూ ఉన్నది. విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉన్నది. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఏ పని ప్రారంభించినా ఆలస్యం అవ్వకుండా మీరు వెంటనే పూర్తి చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఆదాయం అయితే ఈరోజు ఆశాజనకంగా కనిపించడం లేదు. రుణాలు కూడా కలిసి వచ్చే అవకాశం అయితే లేదు. కుటుంబ సౌఖ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆరోగ్య భంగం కూడా ఈరోజు చూపిస్తుంది. కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఈరోజు విద్యార్థులు బైక్స్పై తిరగడం, స్నేహితులతో ఎక్కువగా గొడవలకు దిగడం వంటి చేష్టలు అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. ఉద్యోగస్తులపై పై అధికారుల ఒత్తిడి అయితే ఈరోజు అధికంగా కనిపిస్తుంది. స్త్రీలు ప్రేమ వ్యవహారాలు అలాంటివి ఇంట్లో తెలియడం వల్ల ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉన్నది. వ్యాపారాల్లో సామాన్య లాభాలే కనిపిస్తున్నాయి. కాబట్టి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల చక్కటి శుభ ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏంటంటే, ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి ఈ ఫలితాలు గోచార ఫలితాలు, అంటే ఒకే రాశిలో ఉన్నటువంటి కోటాను కోట్ల అందరికీ వర్తించే కామన్ పాయింట్లు మాత్రమే తెలియజేశాం. ఎవరికైనా సరే వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనే కుతూహలం కలిగినట్లయితే ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ రూపంలో మీకు వ్యక్తిగత ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది. స్వస్తి.